యూనివర్సల్ వన్ యు1 ప్రేక్షకులకు స్వాగతం. ఈ పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫాలోవర్స్కి, సబ్స్క్రైబర్స్కి, అభిమానులందరికీ కూడా. ఇప్పుడు మనకి ఈ పరాభవనామ సంవత్సరంలో ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ రాజు ఈ సంవత్సరానికి గురుడు, తర్వాత మంత్రి వచ్చేసరికి కుజుడు, సేనాధిపతి చంద్రుడు అయ్యాడు, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి బుధుడు, ఆ తర్వాత అర్ఘ్యాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి శని, తర్వాత నీరసాధిపతి గురుడు. ఈ విధంగా ఉన్నారు. సహజంగా గురుడు రాజుగా ఉంటే నిదానంగా ఆలోచిస్తాడనమాట. కాబట్టి మంత్రి ఎప్పుడు కూడా నిదానంగా ఆలోచించాలి, రాజు ఆవేశపరుడై ఉండాలి. కానీ ఇప్పుడు మనకున్నటువంటి రాజు ఆలోచనాపరుడై, మంత్రి ఆవేశపరుడై కుజుడున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం 1966 సంవత్సరం ఉగాది రోజు నుంచి మళ్ళీ 67 ఉగాది వరకు వచ్చింది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా పరాభవం అంటే అవమానాలు, అపనిందలు ఎక్కువగా ఉంటాయి. ఈ సంవత్సరంలో పుట్టినటువంటి వాళ్ళు ఒక పర్సనల్ జాతకాల రీత్యా ఎదుగుతారు తప్ప ఈ సంవత్సరంలో ఇన్ జనరల్ కోట్లాది మంది కామన్ ప్లాట్ఫామ్ మీద మనం చెప్తున్నాం కాబట్టి వీళ్ళందరూ కూడా పరాభవము ఎక్కువ ఉంటుంది అనే ఈ సంవత్సరం మనకి ఆ పేరులోనే ఉందన్నమాట. లేకపోతే ఈ సంవత్సరం మొత్తం అంతా కూడా గ్రహస్థితిగతులు ఏ విధంగా ఉన్నాయంటే, గురుడు మిథున రాశిలో ఉన్నాడు 2 జూన్ 2026 సంవత్సరం వరకు. ఆ తదనంతరం గురుడు మనకి కర్కాటక రాశిలోకి వస్తాడు. తర్వాత అక్టోబర్ నెల తర్వాత అతిచారము సింహరాశిలోకి రావడం, కొద్ది రోజుల నుండి మళ్ళీ బ్యాక్ రెట్రోగ్రేడ్ వెనక్కి మళ్ళీ కర్కాటక రాశిలోకి రావడం, ఈ విధంగా గురు సంచారం ఉంటుంది. ఇక నవంబర్ 25, 2026 సంవత్సరం తర్వాత రాహువు కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు మనకి మకర రాశిలోకి వస్తాడు. అలాగే సింహరాశిలో ఉన్నటువంటి కేతువు మనకి కర్కాటక రాశిలోకి వస్తాడు. ఈ విధంగా రాహుకేతువుల యొక్క సంచారం ఉంటుంది. ఇక శని సంవత్సరం అంతా కూడా ఈ యొక్క మీనరాశిలో ఉంటుంది. అయితే ఈ శని మీనరాశిలో ఉన్న కారణంగా మనకి శని వక్రించున్నాడు కాబట్టి గురువులుగా చలామణి అయ్యేటటువంటి వాళ్ళందరూ కూడా అపనిందల పాలవడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళ బుద్ధి వక్రించి అందరూ కూడా టీచర్స్, ఇంటలెక్చువల్స్ అందరూ కూడా గురువు స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనకి అవమానాలు పాలవ్వడము, కాంట్రవర్షియల్ దాంట్లోకి వెళ్ళడము ఇలా జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి మనకి ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి జ్యోతిర్మయ పీఠం శంకరాచార్య అవిముక్తానంద సరస్వతి మీదకి అపనిందలు రావడం, ఆరోపణలు రావడం అన్నీ నిజాల అబద్ధాల తర్వాత ప్రూవ్ అవుతాయి. అయితే ముందు అపనిందలు రావడం, చిరంజీవి స్వామి వారి అపనిందలు రావడం, ఇలాంటివన్నీ కూడా దీనికే కారణం, ఉదాహరణలు అనమాట. ఇక చిన్నామ చితక జ్యోతిష్కులు, ఈ యొక్క ప్రవచనకారులుగా చలామణి అయ్యేటటువంటి వాళ్ళు కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడు చూడండి మీరు యూట్యూబ్లో కాంట్రవర్షియల్ టాపిక్స్లోకే వెళ్ళిపోతున్నారు వీళ్ళంతా. ఇది శని వక్రించి మీనరాశిలో ఉన్నప్పుడు. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారిగా మనకి ఏ విధంగా ఉన్నాయి వ్యయ ఆదాయాలతో చూద్దాం. పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరానికి గాను ఈ చెప్పబడినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటివి. అయితే మీరు ఎప్పుడు బాగుపడతారు, ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి, ఇలాంటివన్నీ కూడా నిశితంగా పరిశీలించాలి. వ్యక్తిగత జాతకాలను చూసినప్పుడు మాత్రమే మనం అవి చెప్పగలుగుతాం. నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మనం చూసి చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఎవరికైతే ఈ యొక్క జాతకాలు, మీ వ్యక్తిగత జాతకాలు, వ్యక్తిగత డెవలప్మెంట్ తెలుసుకోవాలనుకుంటున్నారు అటువంటి వాళ్ళు క్రింద ఇచ్చినటువంటి నెంబర్కి మీరు సంప్రదించండి, అపాయింట్మెంట్ తీసుకోండి. కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా పరాభవనామ సంవత్సరంలో ఆదాయాలు 2, ఖర్చు 11, దాని తర్వాత రాజ్యపూజ్యం 4, అవమానం 7. ఇదేంటండి బాబు మరి ఎంత దారుణంగా 2 అని అనుకోవద్దు. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎక్కువే. ఖర్చు బీభత్సం అనమాట. మీరు ఎప్పుడైతే బీభత్సంగా ఖర్చు పెడతారో ఆటోమేటిక్గా మీ చుట్టూ బంధువులు, మిత్రులు చేరతారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే మీరు ఖర్చు పెట్టినా సరే మీకు రాజ్యపూజ్యం 4 ఉంది, అవమానాల పాళ్ళే ఎక్కువ ఉంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. మరి ఇకపోతే ఉద్యోగాల్లో కొత్త ఉద్యోగాలు మీకు కర్కాటక రాశి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అవన్నీ కూడా సెకండ్ అటెంప్ట్లో వస్తాయి, ఫస్ట్ అటెంప్ట్లో రావు. అదేవిధంగా అష్టమ రాహు ఉన్నాడు. నవంబర్ 25, 2026 సంవత్సరం దాకా కూడా మనం ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కనుక చూసినట్లయితే అందులో ఎక్కువ మంది కర్కాటక రాశి వాళ్ళు ఈ యొక్క
మానసిక ఇబ్బందులతో ఆగ్రపాగలకానాలు కూడా ఉండడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన బ్రెయిన్కి ఉన్నటువంటి ఈ మెమరీని ఎలాగైతే మీరు సెల్ ఫోన్లో డిలీట్ చేస్తున్నారో ఆ విధంగా అనవసరమైనటువంటి విషయాలని డిలీట్ చేయాలి. లేకపోతే అవసరమైన విషయాలు కూడా మీకు అవి స్టోర్ అయ్యి ఉండవు. కాబట్టి ఈ బ్రెయిన్ యొక్క సిస్టమ్ని మీరు అర్థం చేసుకొని జాగ్రత్తగా ఈ యొక్క రాహుకి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ధన ఆదాయం బాగా పెరుగుతుంది. ఆ తర్వాత ఈ యొక్క చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉంటారు. వ్యవసాయం ప్రొడక్ట్స్ అనేటటువంటివి రైతు కంటే కూడా కమిషన్ ఏజెంట్స్ రైతుల దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ సంపాదించడం జరుగుతుంది. అలాగే పంతులు గారులకి, ఆ తర్వాత ఈ యొక్క పీఠాధిపతులు వీళ్ళందరూ కూడా మంచి ఆదాయం వీళ్ళకి కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే లాయర్లు, స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళు, లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు వీళ్ళకి కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా స్త్రీలకి ఎక్కువ కెరీర్ ఓరియంటెడ్ కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలన్నీ కూడా ఆగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంకా కోర్టులో ఉన్నటువంటివి ఇంకా అలాగే పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలంటే కర్కాటక రాశి వారికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మనకి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఉంటుంది. అలా శుభమస్తు.